నీ ఇంటి వారే నిన్ను బాధిస్తున్నట్లయితే, నీ ఇంటి వారే, నీ చుట్టూ ఉన్నవారు నేను ఒంటరిని చేస్తున్నట్లయితే, నిన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నట్లయితే ఒక్కసారి యోసేపు జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. యోసేపు దేవునికి ఎంతో ఇష్టడిగా జీవిస్తూ ఉన్నాడు. ఒక దర్శనాన్ని పొందుకున్నాడు చిన్ననాడే. ఏమిటి ఆ దర్శనము అని అంటే, తన పన ఎత్తబడింది, చుట్టూ ఉన్న పనులు సాష్టాంగపడినట్టుగా ఒక దర్శనాన్ని చూశాడు యోసేపు. ఆ దర్శనాన్ని చూసిన మరుక్షణం ఏమైంది, ఇంటి వారు అసూయగా ఉన్నారు. అటువంటి సమయంలో యోసేపు కనిపించిన వెంటనే యోసేపును పట్టుకున్నారు, గుంటలోకి తోసివేశారు. ఎవరు? శత్రువులా? బయట వాళ్ళ? ఎవరో దూరం వల్ల? సొంత ఇంటిలో వాళ్ళే. ఎంతో వేదనకరమైన ఆ పరిస్థితి ఆ సమయంలో యోసేపు. కానీ యోసేపుకి దేవుని యొక్క దర్శనం బాగా తెలుసు. జరుగుతున్న సమస్యలన్నిటిలో దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా యోసేపు గ్రహించగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. జరుగుతున్న ప్రతి పరిస్థితుల్లో ఇదేదో నాకు జరుగుతుంది, నాకు ఇబ్బందులు తీసుకొని వస్తుందని కాకుండా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇదే ఆలోచించు. ఒంటరి అయిపోయావా? నీ బాధను పంచుకునేవారు లేరు, నీ వేదనకరమైన పరిస్థితిని పంచుకునేవారు లేరు, నీ ఇబ్బంది కొలిమిలో నీవు వేదన పడుతున్న సమయంలో పక్కన ఒకరు లేరు నీ బాధను పంచుకునే వాళ్ళు. అయినప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నువ్వు నిలబడి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడు విడవడు, ఎడబాయనని వాగ్దానము చేస్తున్న దేవుడు.